మహారాష్ట్రలోని పాల్ఘర్లో దారుణం జరిగింది. నడి రోడ్డుపై ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై ఓ దుర్మార్గుడు కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. పాల్ఘర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న స్నేహల్ సావంత్ అనే మహిళపై ఈ దాడి జరిగింది. గోల్డ్ సినిమా థియేటర్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. నిందితుడు మహిళపై మెడ వీపు భాగంలో దాదాపు 8 సార్లు కొడవలితో నరికాడు. ఈ దాడి దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితురాలు కింద పడిపోయినా నిందితుడు ఏమాత్రం కనికరం లేకుండా దాడి కొనసాగించడం స్థానికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. దాడిలో తీవ్ర గాయాల పాలైన స్నేహల్ని తొలుత పాల్ఘర్లోని గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉందని డాక్టర్స్ అంటున్నారు. ఘటనకి సంబంధించిన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కోర్టులో ప్యూన్ గా పనిచేస్తున్న అమోల్ ములేగా గుర్తించారు. దాడి అనంతరం పరారైన నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మహిళపై అతడు ఏ విధంగా దాడి చేస్తున్నాడో ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఫస్ట్ విజువల్ మనకు కనిపిస్తోంది. ఆ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కొడవలి తీసుకొచ్చిన అతడు పరిగెట్టుకుంటూ వచ్చి ఆ యువతిపై దాడి చేశాడు. ఆమె కింద పడిపోయింది దాడి చేసిన వెంటనే. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఏమాత్రం ఆగట్లేదు. అత్యంత విచక్షణారహితంగా దాదాపు 8 సార్లు ఆమెపై అటాక్ చేశాడు. ఆమె మెడ అలాగే వీపు భాగంలో అతను ఆ కొడవలితో దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ విజువల్స్ అన్ని స్థానికంగా ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇంకో పక్క ఆ దాడి జరిగిన తర్వాత అక్కడ స్థానికులంతా గుమిగూడి అక్కడి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అతను దాడి చేసిన ఇమీడియట్ గా అక్కడ నుండి పరారైపోయాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అనంతరం అక్కడికి చేరుకున్న స్థానికులు ఆమె పరిస్థితిని గమనించారు. ఆ తర్వాత ఆమెని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది.